గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి పొట్టెల షెడ్ ఇంటి దగ్గర అనమాట. సో మా పొట్టెల షెడ్ ఎలా ఉందో మొత్తం అయితే చూపిస్తాను అనమాట ఈరోజు. రైట్, స్టార్ట్ చేద్దాం బ్లాగ్ అయితే. అందరికీ నమస్కారం అండి. మేము వచ్చేసరికి అనంతపూర్ డిస్టిక్ రాప్తాడు మండలం అనమాట. రాప్తాడు విలేజే ఇది వచ్చేసరికి మా ఇల్లు. సో ఇలా అయితే వేసుకున్నాం అనమాట షెడ్, కూలింగ్ షెడ్. ఇది యాక్చువల్గా అయితే ఇది కోతుల కోసం అయితే సెక్యూరిటీగా వేసుకున్నాం అనమాట, ఏం కోతులు రాకుండా. సరే ఎందుకు ఖాళీగా ఉంచడం అని పొట్టేళ్ళు అయితే పెడదాం అనుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొట్టేళ్ళు పెట్టడంలో నాటి పొట్టేళ్ళు పెడదామా వేరేటివి పెడదామా అనుకున్నాం. మేమైతే ప్రొడక్షన్ వేరేది పెడదాం అనుకొని చిన్ననూరు పొట్టేళ్ళు అయితే ఎంచుకున్నాం అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే ఎర్రగా ఉంటాయి మెయిన్గా. అండ్ ఇది వచ్చేసరికి ఇంటి దగ్గర పెంచాలి, బయటకు అయితే తీసుకెళ్ళకూడదు మేపుకి. ఎందుకంటే ఇవి బయటకు వెళ్తే అలుపు తగులుతాయి. ఇవి యాక్చువల్గా అయితే ఫ్యాన్ కింద ఉంటాయి, చల్లగా పడుకునేస్తాయి, తినాలి పడుకోవాలి, ఇవి అంతేను. బయటకు అయితే పిలుచుకెళ్ళకూడదు, అప్పుడే మంచి సైజులు అయితే వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు యాక్చువల్గా అయితే మాకు చిన్నప్పుడు చాలా పొట్టెళ్ళు గొర్రెలు ఉండేటివి అనమాట. సరే ఇంటి దగ్గర ఎందుకు ఖాళీ ఉంచడం అని మా నాన్నకైతే డ్రీమ్ అనమాట ఇంటి దగ్గర ఉండడం ఈ పొట్టెళ్ళు. యాక్చువల్గా ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి, మామూలుగా బ్యాచ్కి 30 వేసుకొస్తాం అనమాట. 2 years నుంచి పెంచుతున్నాం, బ్యాచ్కి 30 వస్తాయన్నమాట. సంవత్సరంలో ఎంత లేదన్నా 4-5 బ్యాచ్లు పెంచుతాము. అండ్ ఈ బ్యాచ్ వచ్చేసరికి తక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మధ్యలో అయితే ఘాట్ అయితే కట్టినాము, 2 కట్టలు పైన కట్టుకున్నాం. ఎందుకంటే ఘాట్లకి దుగ్గకుండా ఉంటాయని. దాంట్లో పొట్టు జొన్నలు ఇంకేమన్నా చెక్క అట్లా కానీ వేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మేమైతే మొక్కజొన్నలు అయితే వేసుకుంటాం నీళ్ళకి. మొక్కజొన్నలు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట మంచి సైజులు రావడానికి. అలా అని చెప్పి ఎక్కువ వేసేయకూడదు. మహా అయితే ఒకదానికి ఒక సేర్ అయితే వేస్తామన్నమాట పొద్దున్న నుంచి సాయంత్రం లోపల. పొద్దున హాఫ్ సేరు, సాయంత్రం అర్ధం సేర్ వేస్తామన్నమాట. ఈ మొక్కజొన్నలు కూడా మంచిగా పెంచుకోవాలి, పురుగులు ఉంటాయి, మంచిగా చూసుకొని మంచిగా వేసుకోవాలి. మొక్కజొన్నలు సౌండ్ చేయగానే చూడండి ఎలా లేచి కూర్చున్నాయో అన్నీను. ఇప్పుడైతే మొక్కజొన్నలు ఎలా వేస్తామో డైలీ మేమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే షేర్ చేస్తారనుకుంటున్నాను నేను అందరికీ, ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా చాలామంది అయితే యూట్యూబ్ని చూసి ఈ ఫీల్డ్లోకి అయితే దిగుతారు, అలా అయితే అస్సలు దిక్కండి. యూట్యూబ్లో ఏదేదో చూపిస్తారు, మెయిన్గా అంతా తెలుసుకోండి. ఫస్ట్ దీని మీద నాలెడ్జ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు దీనిలో. ఎవరు పడితే వాళ్ళు పెంచలేరు అనమాట. చాలా అనుభవం ఉండాలి. మా డాడీకి చాలా అనుభవం ఉంది, అందులో మా నాన్నకి నంది అవార్డు అయితే వచ్చిందనమాట వెటర్నరీ ఫీల్డ్లో. యాక్చువల్గా అయితే మా నాన్న రైతే, కానీ నంది అవార్డు వచ్చింది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ పొట్టెన్ల గొర్రెల ద్వారా వచ్చిందనమాట మా నాన్నకు. ఇప్పుడైతే ఘాట్లో అయితే మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే ఏం దుమ్ము ఉన్నా కూడా దానికి ఇబ్బంది పెట్టేస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేత్తో అంతా నీట్గా బయటకు అనేసుకోవాలన్నమాట. ఆ పొట్టు కూడా వేస్ట్ పొట్టుని దాని కిందికి వేసేస్తే మెత్తగా పడుకుంటాయి అన్నమాట. ఇంకా కిందన గలీజ్ చేస్తాయి కదా, ఎట్లా క్లీన్ చేస్తారా అంటే పొద్దున సాయంత్రం అయితే క్లీన్ చేస్తాం, మొత్తం అంతా ఎత్తేసి ఎరువు అయితే తోటలో వేస్తాం అనమాట మేము. అండ్ ఇప్పుడు టవాల్తో అయితే మంచి టవాల్ తీసుకొని నూకేసుకోవాలి. ఇంకా అవసరమైతే వీక్లీ వన్స్ లేదంటే 3 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తాం అనమాట, స్మెల్ రాకుండా. మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి ఇవి. ఆరోగ్యంగా ఉంటే మంచి సైజులు వస్తాయి మనకు పొట్టెన్లు. దీనిలో లాభం ఎంత ఉంటుందో రిస్క్ అంతే ఉంటుంది, చూసుకొని దిగాలి. ఇంకా ఇప్పుడైతే అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసేయాలి. ఇవి మంచిగా అలవాటైతే మనతో ఎంత క్లోజ్గా ఉంటాయంటే ఇంట్లో వాళ్ళతో క్లోజ్ ఉన్నట్లు ఉంటాయి అనమాట. ఇంకా జొన్నలే కానీ చూడండి ఎంత లైన్గా వచ్చి తింటున్నాయో, దవడకేసి పట్ట కొరికేస్తాయి అనమాట. ఆ సౌండ్ ఎంత బాగుంటుందంటే మాకైతే అట్లా క్రేజీగా ఉంటుంది. ఈ పొట్టెన్లు అస్సలు కొంతసేపుగా అన్ని జొన్నలు అన్నీ తినేస్తాయి అన్నమాట, ఏం మిగల్చవు, నీట్గా తినేస్తాయి. చూసుకోండి, ముందుగానే చూసుకోండి. ఎక్కువ అయితే జొన్నలు వేయకూడదు, ఎందుకంటే కడుపు ఊదేది అట్లా అవుతుందన్నమాట. ఈ పొట్టెళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాలి. పొట్టెళ్ళని మనకి మంచి సైజులో వచ్చేయాలి, ఫాస్ట్గా వచ్చేయాలని ఎలా పడితే అలా వేసేస్తుంటారు కొంతమంది, చాలామంది చూసినాం మేము. అండ్ చాలామంది అడిగి వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా చేస్తారు, అట్లా చేసుకోవద్దండి. ఎందుకంటే ఇవి 1 రూపీ 2 రూపీ కదా, చాలా కాస్ట్ పడతాయి ఇవి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పొట్టెన్లు వచ్చేసరికి మనకు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి తెస్తామన్నమాట. తెచ్చి ఇంత పెద్ద అయ్యే వరకు, కొమ్ములు బాగా ఎక్కువ వచ్చే వరకు పెంచుతాము. చిన్న పిల్ల వచ్చేసరికి మనకు 8,000 నుంచి 11,000 ఆ మధ్యాలు పడుతుంది అనమాట. మనం అమ్మేది వచ్చేసరికి 18,000 నుంచి 22,000కి అమ్ముతాము. ఇంకా దీని సైజు వచ్చేసరికి మనకు 40 కేజీల నుంచి 45 కేజీల వరకు పెరుగుతుంది నువ్వు పెంచినంత.
ఇంకా మనం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెయిట్ వచ్చేసరికి 25 to 30 వచ్చే అప్పుడే అమ్మేస్తాం అనమాట. ఎందుకంటే అప్పటికి ఇంకా మంచి సైజ్ వచ్చేసి ఉంటుంది, చాలామంది వస్తారు తీసుకోవడానికి కూడా. చాలా వరకు మంచి రేట్కే మంచి డిమాండ్లోనే ఉన్నాయి. ఇప్పుడు శనగపొట్టు అయితే వేస్తాం అనమాట. శనగపొట్టు వచ్చేసరికి రోజుకి 9 నుంచి 12 జల్లలు అయితే వేస్తాం అనమాట, చిన్న జల్లలతో. పొట్టు మెయిన్గా మంచిగా వేయాలన్నమాట. పొట్టు టైం టు టైం వేయాలి, ఎలా పడితే అలా వేసేయకూడదు, బాగా ఎక్కువ వేయాలి పొట్టు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి వేసి వదిలేసేది కాదు. 9 నుంచి 12 సార్లు వేస్తాము. ఇంకా ఇక్కడ తిరుక్కోవడానికి అంతా ఉండాలి కాబట్టి, ఎందుకంటే పట్టేస్తాయి కాబట్టి దానికి, అందుకని ఇక్కడైతే గ్యాప్ అయితే పెట్టాము. ఇప్పుడు చూడండి పొట్లు ఎలా వెళ్తుందో ఈ గ్యాప్లో, అట్లా తిరిగి నడవడానికి అయితే మంచి గ్యాప్ అయితే పెట్టామన్నమాట. ఇక్కడ ఎలా కావాలంటే అలా తిరుగుతాయి, ఎలా కావాలంటే అలా పడుకుంటాయి అనమాట. ఇంకా దీనికి నీళ్ళ విషయానికి వచ్చేసరికి ఒక మూలలో అయితే ఒక బకెట్ పెట్టి దాంట్లో తౌడేసి మంచిగా చెక్క కూడా వేసుకోవచ్చు మనం నీళ్ళలోకి. చూడండి ఎంత బాగా లైన్లో వచ్చి తాగేసి అల్లరి చేయకుండా ఎంత బాగా తాగుతాయో. ఇలా అయితే చేసుకోవచ్చు మంచిగా. సో మీకైతే ఈ వీడియో అయితే మంచిగా నచ్చింది, మంచి యూస్ఫుల్గా అనుకుంటున్నాను. మీరైతే మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంకా షేర్ చేయండి చాలామంది తెలుసుకోవాలనుకునే వాళ్ళు. సో మనకైతే ఈ పొట్టేళ్ళ వల్ల అయితే చాలా లాభం ఉంటుంది, కానీ మంచిగా చూసుకోవాలి. శ్రమ అయితే తక్కువే ఉంటుంది, ఎక్కువ పని ఉండదు, కానీ మంచిగా చూసుకోవడం వల్ల మంచి లాభం అయితే పొందవచ్చు దీనిలో. సరే మళ్ళీ అయితే ఉంటాను. మీరైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి ఎంత మంచిగా తాగుతున్నాయి పొట్టేళ్ళు ఈ నీళ్ళు అయితే మంచిగా తాగాలన్నమాట. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మంచిగా నీళ్ళు తాగితేనే అవి దిట్టంగా ఉంటాయి అన్నమాట. నీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. ఇలా క్లీన్గా అయితే పెట్టుకోవాలి. అలాగే దాని కిందన దానికి పడుకోవడానికి ఏం ఇబ్బంది ఉండకూడదు.